వైసీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు కాకినాడలో యువత పోరు కార్యక్రమం జరిగింది. అలాగే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడి వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైసీపీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యార్థులకు, నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో వేలాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో యువత పోరు నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలు తక్షణం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగ గీత, ఎమ్మెల్సీ అనంతబాబు పాల్గొన్నారు. వెంకయ్యరాజు ఆనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రకటన చేసి మాకు ప్యాకేజ్ కావాలా, హోదా వద్దని చెప్పేసి ప్రకటనలు చేసి పండగ చేసుకుని హోదాని పాడు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా మాకు బలం ఉంటే, ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బలం ఉంటే ఈరోజు మా మీద ఆధారపడి, కానీ బీజేపీ ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం వచ్చింది, అదేవిధంగా మా మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం వచ్చింటే ఈ రకమైన పరిస్థితి వచ్చింటే ఎప్పుడో ప్రత్యేక హోదా డిమాండ్ చేద్దాం, సాధించి తీద్దాం కూడా. ఈ రోజు అవకాశం ఉంది, వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు